నమస్తే, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను మమత. సో ఈరోజు మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఈనాడు పేపర్ చూద్దాం. ఇక్కడ మనకి సన్న బువ్వతో సహపంక్తి, ఇది ఒక మెయిన్ ఎడిషన్గా ఇక్కడైతే ఉంది. సో మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మనకి ఈరోజు సో మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్ అయితే చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆరోగ్యం విషమం, ఆగిన సేవలు, సమ్మె బాటలో నెట్వర్క్, ఆసుపత్రులు, ఉచిత వైద్యం బంద్, నెల రోజుల ముందే నోటీసులు ఇచ్చినా పట్టించుకొని ప్రభుత్వం. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక పెద్దగా ఇక్కడ మనకైతే వేశారు. ఫస్ట్ ఇక్కడ 3,500 కోట్లు బకాయిలు పెట్టిన చంద్రబాబు సర్కార్. దీనిపై ఇప్పటి వరకు 26 సార్లు లేఖలు అందించినా స్పందించని వైకం. గత 5 ఏళ్లు ప్రజారోగ్యానికి సంపూర్ణ భరోసా, ఆరోగ్యశ్రీతో దాదాపు 45 లక్షల మందికి 13,000 కోట్లకు పైగా లబ్ధి. అదేవిధంగా ఇక్కడ మనకైతే చూడొచ్చు, 3,500 కోట్లు బకాయిలు పెట్టింది చంద్రబాబు సర్కార్ అనేసి అని చెప్పి ఒక న్యూస్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకొచ్చే న్యూస్ రీల్ ఇక్కడ ఏంటి అంటే మనకి అదేవిధంగా ట్రంప్కి హ్యాండ్స్ ఆఫ్ సెగ. ట్రంప్ విధానాలతో ప్రతీకార టారిఫ్ల భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికన్లు హ్యాండ్స్ ఆఫ్ పేరుతో ఉద్యమం చేపట్టారు. అంటే ఈ ట్రంప్ సుంకాలు విధిస్తున్నారు కదా, దానికి సంబంధించి అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ మనకి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనేసి అని చెప్పి ఒక ఉద్యమం పేరుతో ఉద్యమం అయితే చేపట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా దీక్ష విరమించిన దల్లేవాల్, ఎంఎస్పీకి చట్టబద్ధత సహా పలు డిమాండ్లపైన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష విరమించారు. అయితే దీనికి సంబంధించి రైతు నేత ఈయన ఒక దీక్ష అయితే చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి దీక్ష విరమించినట్టుగా ఒక మనకైతే మెయిన్ ఎడిషన్లో మెయిన్గా ఇచ్చారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ మనకు నాడు జగన్ హయాంలో అందరికీ ఆరోగ్య భరోసా. అక్కడ మనం చూసుకుంటే ఇంతకు ముందుకు జగన్ హయాంలో జగన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది ఆరోగ్యం భరోసా అనేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేసి అని చెప్పి ఒకటైతే ఇక్కడ వేయడం జరిగింది. ఆరోగ్యశ్రీతో జగన్ భరోసా ఇలా మొత్తం 44,47,819. అదేవిధంగా మొత్తం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఒక గ్రాఫ్ లాగా మనకైతే ఇక్కడ ఇచ్చారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి జగన్ భరోసా ఈ విధంగా ఉంది అనేసి, రోగులు మొత్తం ఇట్లా అనేసి అని చెప్పి ఒక గ్రాఫ్ లాగా మనకైతే ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గురువు కరువు, ఐఐటి ఎన్ఐటి ఐఏఎంలో సగానికి పైగా ప్రొఫెసర్లు లేరు స్పష్టం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. కేంద్ర విశ్వవిద్యాలయాల్లోనూ బోధనేతర పోస్టుల భర్తీపైన ఆందోళన. విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా అందిస్తారనే ప్రశ్న. ఇకపై శాశ్వత ప్రతిపాదన నియామకాలు చేపట్టాలని కేంద్రానికి సిఫారసు. ఇక్కడ మనకు ఒక గురువులు లేరు అంటే ప్రొఫెసర్స్ కూడా లేరు అనేసి అని చెప్పి దానికి సంబంధించి అలాంటప్పుడు విద్యార్థులకు ఎలాంటి బోధన అందిస్తారు అనేసి అని చెప్పి ఒక న్యూస్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే దేశంలో ఐఐటీలు ఎన్ఐటీలు ఎంఐఎంలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టుల సంఖ్య 56.18% వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా 38.28% వరకు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి అనేసి అని చెప్పి ఇక్కడ ఒక మనకి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 28.56% వరకు అయితే కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులు. మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు ఏవేవి ఎంత ఖాళీగా ఉన్నాయి, ప్రొఫెసర్స్, టీచర్స్, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత ఖాళీగా ఉన్నాయి ఏంటి అనేసి అని చెప్పి దీనికి సంబంధించి ఇక్కడ మనకైతే ఒక న్యూస్ హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నిక. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన సీనియర్ నేత
మరియం అలెగ్జాండర్ ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. కొందరు నేతలు ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దావలేను ఈ పదవికైతే బలపరచగా మెజారిటీ సభ్యుల మద్దతుతో బేబీ ఎన్నికైనట్లుగా ప్రచారించారు. అయితే పోలిట్ బ్యూరో నుంచి సీనియర్ నేతలు ప్రకాష్ కారత్, బృందా కారత్ వైదొలిగారు. అయితే మనం చూడొచ్చు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా అయితే ఎంఏ బేబీ, ఈయన కేరళకి చెందిన నేత, ఈయన అయితే ఎన్నికవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇన్ని రోజులు ఇంకొక అతను టెంపరీగా ఒక అతను అయితే ఉన్నారు, అక్కడి నుంచి ఎన్నిక జరగడం జరిగింది. తమిళనాడులో ఇదైతే జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ పిక్చర్ కూడా మనకి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అయితే దర్శించుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో జె శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో పాటు అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఇస్తకఫల్ స్వాగతం పలికారు. అయితే స్వామివారి దర్శనం అనంతరం సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకైతే రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి టీటీడీ తీర్థ ప్రసాదాలు అదేవిధంగా చిత్రపటాన్ని కూడా అందించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ఛార్జ్ సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు అలాగే ఇతర అధికారులు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే మనకి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, హెల్తీ పునాదితో భవిష్యత్తు బంగారం, ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం వెజిటబుల్స్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సగటు ఆయు ప్రమాణం, ఇక్కడ మనకు హెల్త్కి సంబంధించి ఒక న్యూస్ అయితే హైలైట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే రేపటి పౌరుల కోసం జాగ్రత్తలు తప్పనిసరి. సో హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అంటున్న WHO. ఇక ప్రెగ్నెన్సీకి ముందు నుంచే తల్లి ఆహారం ప్రధానం, చిన్నారులకు 6 నెలల వరకు తల్లిపాలే ముఖ్యం, ఆ తర్వాత ఆకుకూరలు కూరగాయలతో పోషకాహారం, ఇక ఎప్పటికప్పుడు అన్ని రకాల టీకాలు వ్యాక్సిన్లు కీలకంగా ఉండాలి అనే విషయం చెప్పి ఒక న్యూస్ అయితే హైలైట్ చేశారు. యుక్త వయసులో పోషకాలు, విటమిన్లు, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ తప్పనిసరి. ఇక పండ్లు, దంపుడు బియ్యం, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఫిష్, చికెన్ మేలు అనేసి అని చెప్పైతే ఒకటి వేయడం జరిగింది. అదేవిధంగా వెన్న, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలుండే ఆహారం కూడా ఎక్కువగా తినొద్దు అనేసి అని చెప్పి ఒకటి చెప్తున్నారు. 50 ఏళ్ల తర్వాత ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ 3 మంత్స్కి ఒకసారైనా 6 మంత్స్కి ఒకసారైనా 6 మంత్స్కి అయితే సరిపోతుంది. బట్ ఎలాంటి ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే 3 మంత్స్కి ఒకసారి హెల్త్ చెకప్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి అని చెప్పి ఒక న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సొసైటీలో ఎక్కువ ఫుడ్ అనేది బయట నుంచి ప్రిఫర్ చేస్తున్నారు. ఎక్కువ టైం అనేది కూడా ఫుడ్ అనేది చేసుకోవడానికి, ఇంట్లో తినడానికి ఎవరు ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయట్లేదు. సో దానికి సంబంధించి హెల్త్కి సంబంధించి అయితే ఒక న్యూస్ ఇక్కడ సాక్షి పేపర్లో హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనేసి అని చెప్పి, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అంటూ కూడా ఒక న్యూస్ హైలైట్ చేయడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్త పైన టీడీపీ నేత లైంగిక వేధింపులు. అయితే లైంగిక వేధింపులకు సంబంధించి ప్రభుత్వం మాది, మీరేం చేయలేరు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనేసి అని చెప్పని ఒక న్యూస్ అయితే ఇక్కడ సాక్షి హైలైట్ చేయడం జరిగింది. మరి టీడీపీకి సంబంధించి టీడీపీ నేత లైంగిక వేధింపులు అనేసి అని చెప్పి తెలుస్తోంది. మాట వినకపోతే విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపులు. పల్నాడు జిల్లాలో మరో దారుణం, తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితురాలి మొర. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో. అయితే మాట వినకపోతే విధుల నుంచి తొలగిస్తాము అంటూ కూడా టీడీపీ నేత ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డారో ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే పల్నాడు జిల్లాలో దీనికి సంబంధించి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి నన్ను ఆదుకోవాలి అనేసి అని చెప్పనైతే ఆ బాధితురాలు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మేము కమ్మొల్లం, నువ్వు మాలదానివి, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, నా కోరిక తీర్చకపోతే నిన్ను విధుల నుంచి తొలగిస్తా. ఇవి ఒక అంగన్వాడీ కార్యకర్త పైన టీడీపీ నేత చేస్తున్న వేధింపులు అన్నమాట. అయితే బెదిరింపులు, అదేవిధంగా వేధింపులు. టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా కాడ మార్మోగుతున్న పల్నాడు జిల్లాలో తాజాగా వెలుగు చూసిన దారుణం ఇదే. ఇక భర్తను కోల్పోయి 2 చిన్నపిల్లలు, భర్త లేరు, అలాగే 2 చిన్నపిల్లలు. ఆమె అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమెకు సంబంధించి అయితే ఒక న్యూస్ ఇక్కడ సాక్షి హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. విశాఖ ఉక్కుకి సంబంధించి ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుంది అనేసి అని చెప్పి ఒక న్యూస్ కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ.
ఇక్కడ మనం చూసుకోవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకుడు పాడి త్రినాథరావు ఇటీవల అడిగిన ప్రశ్నలకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ మేరకు స్పష్టమైన సమాధానం అయితే ఇచ్చింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని అనేక సార్లు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనకు సంబంధించి అయితే ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుంది అనేసి అని చెప్పని అయితే దీనికి సంబంధించి అక్కడున్న ఒక నేత అధికారి కూడా ప్రశ్నలు అయితే అడిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ఆన్సర్ అయితే రావడం జరిగినట్టుగా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అన్నీ ఆపేశాము అనేసి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతోంది. అయితే దీనికి ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు. వీధి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడు ఐజాక్. వీధి కుక్క దాడిలో బాలుడు మృతి. 4 ఏళ్ల బాలుడి మెడ పట్టుకొని ఈడ్చుకెళ్లిన వైనం. గుంటూరు నగరంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్టుగా మనకైతే ఇక్కడ ప్రచురించారు. అయితే కుక్కలను పట్టుకునే ఉద్యోగి పైన స్థానికులు దాడి. జీజీహెచ్లో మార్చరీ వద్ద స్థానికుల ఆందోళన. వీధి కుక్కల దాడిలో అయితే బాలుడు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే గుంటూరు జిల్లాలో ఈ ఘటన అయితే చోటు చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ ఒక న్యూస్ హైలైట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కుక్కలను పట్టుకునే ఉద్యోగి వాళ్ళకి సంబంధించి వాళ్ళపైన స్థానికులు దాడి చేసినట్టుగా కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. అయితే మరి అక్కడ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో న్యూస్ కూడా ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. కార్యనిర్వాహకులు కంకణ భట్టర్ రాజేష్ గరుడ పటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించగా ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. రైట్, ఇక ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం అయితే బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టుగా అలా విధంగా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ మనకు రాజేష్ గరుడ పటాన్ని ప్రతిష్ఠించి అదేవిధంగా ఈ గజస్తంభాన్ని కూడా గజారోహణ ఆరోగ్యమాన్ని చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ట్రంప్ పిచ్చోడు అనేసి అని చెప్పని ఒక న్యూస్ అయితే హైలైట్ చేశారు. నిప్పులు చెరిగిన అమెరికన్లో ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లో ట్రంప్ మస్క్కి వ్యతిరేకంగా. రైట్, ఇక మనం చూడొచ్చు ట్రంప్ పిచ్చోడు అనేసి అని చెప్పి ఒక న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాట్స్ ఆఫ్ పేరిట వరదల వీధుల్లోకి ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్పకాలంలోనే నిరసన ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేదేం లేదు. వైట్ హౌస్ స్పష్టీకరణ. ఇక ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు. బ్రిటన్ ప్రభుత్వ అంచనా. ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే, నెలలు కూడా కాదు, కొద్ది రోజుల్లోనే కొంత టైంలోనే ఇక్కడ ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న వైనం అయితే మనం చూడొచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ఒక న్యూస్ అయితే హైలైట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ పేరిట వీళ్ళంతా కూడా అమెరికన్లు అంతా కూడా బయటకు వచ్చి మొత్తం వరదల్లాగా వీధుల్లోకి వచ్చి కూడా ఇక్కడ ఒక నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి వైట్ హౌస్ కూడా ఏంటంటే దీనికి సంబంధించి ఈ ర్యాలీలు, నిరసనల వల్ల ఎలాంటి నష్టం జరగదు అనేసి అని చెప్పి వైట్ హౌస్ అయితే ఒక స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరి ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. అమెరికన్లు కథం తొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలాగా రోడ్లపైకి వచ్చి హ్యాట్సాప్ జోక్యం చేసుకోవద్దు, జోక్యం చేసుకోవద్దు అనే ఒక పేరుతోని భారీ నిరసనలు అయితే చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పిచ్చోడు అంటూ గెలిచేశారు. అటు ట్రంప్ సహా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కి కూడా వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఇక ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా కూడా అన్ని వస్తువుల ధరలు అయితే పెరుగుతున్నాయి. మరోవైపు వలస విధానాలు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, ఇలా అనేక పరిణామాలను కూడా నిరసిస్తూ లక్షలాది మంది శనివారం అయితే రోడ్డెక్కినట్టుగా తెలుస్తోంది. ఇక వాస్తవానికి ట్రంప్ ఈ ఏడాది జనవరిలోనే అధికార పగ్గాలు అయితే చేపట్టారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతే, ఒక 2 నెలల కాలంలోనే ఇక్కడ మనం చూసుకోవచ్చు
జనాలందరూ కూడా బయటికి వచ్చి ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వలసలకి సంబంధించి కావచ్చు, ఇక్కడ మనకు వస్తువులకి సంబంధించి కావచ్చు, అన్ని ధరలు కూడా పెరిగిపోతున్నాయి, సుంకాలు పెంచేస్తున్నారు. మిగతా దేశాలకు సంబంధించి అనవసరం అన్నట్టుగా ఇక్కడ మనకైతే ట్రంప్ బిహేవ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మనం ఒక పిక్చర్ కూడా చూడొచ్చు. లాస్ ఏంజల్స్లో వేలాదిగా పోటెత్తిన నిరసనకారులు వీళ్ళంతా కూడా ర్యాలీ చేస్తున్న ఇదొక పిక్చర్ అనేది ఇక్కడ మనకు హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇక్కడ మనం చూడొచ్చు, పేదవారి కళ్ళల్లో ఆనందం చూసా. ఇక్కడ మనం చూడొచ్చు, పేదవారి కళ్ళల్లో ఆనందం చూసా అని చెప్పి ఒక న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ పేదవారందరికీ ఆహార భద్రత కల్పించేందుకే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అనేది మనకి తెలంగాణలో సన్నబియ్యం అనేది ఆ పథకానికి సంబంధించి అయితే మంచి స్పందన వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, అందరికీ ఆహార భద్రత కల్పించేందుకే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం, ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. అయితే దీనికి సంబంధించి మంచి స్పందన వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి అయితే వెల్లడించడం జరిగింది. అయితే భద్రాద్రి జిల్లా సారపాకలోని గిరిజన లబ్ధిదారు ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. అదేవిధంగా ఆ కుటుంబానికి కొత్త వస్త్రాలు అందజేశారు. సీఎంతో పాటు బట్టి, అదేవిధంగా తుమ్మల, అదేవిధంగా పొంగులేటి కూడా అక్కడ ఈ సాపంక్తి భోజనంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకంతో పేదవారి కళ్ళల్లో ఆనందం చూశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు. ఇక పేదవారి ఇంట్లో సన్నబియ్యంతో అన్నం రుచిని స్వయంగా చూడటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ కూడా ఇక పూర్తిగా మనం చూడొచ్చు, ఇక్కడ అంత సన్నబియ్యంకి సంబంధించి ఆ పథకానికి సంబంధించి అయితే అంత మంచి స్పందన అనేది వస్తుంది అనేసి అని చెప్పైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఇంకా ఏపీ 8.21% వృద్ధి రేటులో రాష్ట్రానికి 2వ స్థానం. ఏపీ 2వ స్థానంలో ఉంది వృద్ధి రేటుకి సంబంధించి అనేసి అని చెప్పి, అతి తక్కువ టైంలోనే కూటమి వచ్చిన కొద్ది సమయంలోనే వృద్ధి రేట్లో 2వ స్థానానికి వచ్చింది ఏపీ అనేది ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, మనం 2వ స్థానంలో ఉన్నాము వృద్ధి రేటుకి సంబంధించి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇది సాధ్యమైంది అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అయితే తలసరి ఆదాయంతో 3వ స్థానం, అదేవిధంగా కేంద్ర గణాంకాల శాఖ నివేదిక రాష్ట్రం గాడిన పడింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్, ఎక్స్లో చంద్రబాబు హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రైజింగ్ అంటూ కూడా చంద్రబాబు ట్విట్టర్లో, ఎక్స్లో చంద్రబాబు అయితే హర్షం వ్యక్తం చేశారు. ఇక జగన్ హయాంలో వృద్ధి రేటు 6.19% ఉంటే ఇక్కడ మనకు చూసుకుంటే ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8.21% అయితే వచ్చింది. అంటే వృద్ధి రేట్లో రాష్ట్రానికి 2వ స్థానానికి అయితే వచ్చింది. ఇక్కడ గత ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి చూసుకుంటే జిఎస్డిపి వృద్ధి రేట్లోనూ తలసరి ఆదాయం పెరుగుదలతోనూ రాష్ట్రం విశేషంగా రాణించిందని కేంద్రం వెల్లడించింది. అయితే 8.21% వృద్ధి రేటుతో రాష్ట్రం 2వ స్థానంలో, తలసరి ఆదాయం వృద్ధిలో 3వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు అలాగే కార్యక్రమాల అమలు శాఖ తెలిపిందనమాట. అయితే దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది మనకి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం గాడిలో పడిందని, ఆత్మవిశ్వాసం పెంచేలాగా ఫలితాలు వస్తున్నాయని నిన్న ఆదివారం ఎక్స్లో చంద్రబాబు అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హర్షం వ్యక్తం చేశారు, మంచి విషయం అనేసి అని చెప్పి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైజింగ్ అని వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర నివేదిక ప్రకారం వైసీపీ హయాంలో 2023-24 వృద్ధి రేటు కేవలం 6.19% ఉంటే ఇప్పుడు ఈ 2024-25కి వచ్చేసరికి 8.21% వరకు సాధించి 2వ స్థానంలో నిలిచింది అనేసి అని చెప్పి, ఇంత తక్కువ టైంలో కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేసి అని చెప్పి అయితే మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక న్యూస్ హైలైట్ చేశారు. అకారణంగా ఏడుస్తుంటారు, పంబాన్ బ్రిడ్జిని పచ్చజెండా ఊపి ప్రారంభిస్తున్న మోదీ. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పంబాన్ బ్రిడ్జ్కి సంబంధించి మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభిస్తున్నట్టుగా మనకైతే ఇక్కడ ఒక న్యూస్ని హైలైట్ చేశారు. అకారణంగా ఏడుస్తూ ఉంటారు, కొందరికి ఇది అలవాటుగా మారింది, మనమేం చేయలేం. స్టాలిన్పై మోదీ విమర్శ. తమ హయాంలోనే తమిళనాడుకు ఎక్కువ కేటాయింపులని వెల్లడి. తనకు లేఖలు రాస్తున్న తమిళ నేతలు తమిళంలో సంతకం సైతం చేయడం లేదని ఎద్దేవా.
పంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని. ఇక తమిళనాడు సీఎం గైర్హాజరు. సాంకేతిక సాంప్రదాయాల సమ్మేళనం పంబన్. ఇక 100 ఏళ్ల క్రితం గుజరాతీ బిడ్డ నిర్మించాడు, ఇప్పుడు మళ్ళీ గుజరాతీ బిడ్డకు అవకాశం అనేసి అని చెప్పి మోదీ అయితే మాట్లాడడం జరిగినట్టుగా ఒక న్యూస్ని హైలైట్ చేయడం జరిగింది ఆంధ్రజ్యోతి. అయితే ఇక్కడ చూసుకుంటే కొందరికి అలవాటుగా మారింది, ఇక్కడ మనం ఏం చేయలేము అంటే దీనికి సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్ పైన మోదీ అయితే విమర్శలు చేశారు. అయితే తమ హయాంలోనే తమిళనాడుకు ఎక్కువ కేటాయింపులు వచ్చాయి, అయినా కూడా దీనికి అంటే సపోర్ట్ అనేది లేదు అనేసి అని చెప్పి మోదీ అయితే మాట్లాడడం జరుగుతుంది. తనకు లేఖలు రాస్తున్నా కూడా తనకి తమిళ్లో అంటే తమిళంలో సంతకం చేయట్లేదు అనేదని దానికి సంబంధించి కూడా ఒక ఎద్దేవా చేయడం జరిగినట్టుగా మనకైతే ఇక్కడ న్యూస్ హైలైట్ చేశారు. ఇక పంబాన్ వంతెనను మోదీ ప్రారంభించారు. అయితే తమిళనాడు సీఎం ఆ పంబాన్ నది తమిళనాడులో కాబట్టి తమిళనాడుకి సంబంధించి సీఎం అనేది హాజరవ్వలేదు, గైర్హాజరయ్యారు అనేసి అని చెప్పి ఒక న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక 100 ఏళ్ల క్రితం గుజరాతీ బిడ్డ ఈ పంబాన్ నదిని నిర్మించారు. గుజరాత్కి సంబంధించిన ఒక వ్యక్తి ఈ పంబాన్ నదిని పంబాన్ బ్రిడ్జ్ని నిర్మించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ గుజరాత్ బిడ్డకి అవకాశం వచ్చింది ప్రారంభించడానికి అంటూ కూడా మోదీ మాట్లాడడం జరిగింది. ఇక తమిళనాడు అభివృద్ధికి కేంద్రం ఎంతో చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. అయినా అకారణంగా ఏడవటం కొందరికి అలవాటుగా మారింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అదే విధంగా అనమాట. అంటే ఎంత చేసినా కూడా అసలు ఏం చేయలేదు అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అనేసి అని చెప్పి విమర్శలు అయితే చేయడం జరిగింది. అయినా అకారణంగా ఏడవడం కొందరికి అలవాటుగా మారిందని విమర్శించారు. వారు ఏడుస్తూనే ఉంటారు, మనమేమి చేయలేం అని తమిళనాడు సీఎం స్టాలిన్ అండ్ కోపైన ధ్వజం ఎత్తారు. ఇక అలాగే తనకు ఎంతో మంది తమిళనాడు నేతలు లేఖలు రాస్తూ ఉంటారని, ఒక్కరు కూడా తమిళంలో సంతకం చేయలేదని ఆక్షేపించారు. ఇక ఈ తర్వాత శ్రీలంక పర్యటనకు సంబంధించి కూడా ఇక్కడ మనకు హైలైట్ చేస్తారు. అదేవిధంగా అమెరికాతో మాట్లాడండి అంటూ కూడా ఇక్కడ మనకైతే ఒక న్యూస్ హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, చంద్రబాబుకు అమెరికాతో మాట్లాడండి, రొయ్యలకు సుంకం మినహాయించేలాగా చూడండి. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, అమెరికాలో మొత్తం ఈ సుంకాలకి సంబంధించి అయితే పెంచడం వల్ల దాని గురించి అన్ని వస్తువుల ప్రైజెస్ కూడా పెరిగిపోవడం వల్ల, అదేవిధంగా అక్కడ వలసలకి సంబంధించి ఇదంతా జరగడం వల్ల కూడా అమెరికాలో మొత్తం బయటికి వచ్చి నిరసనలు అదేవిధంగా ధర్నాలు చేస్తున్న వైనాన్ని అయితే మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇక్కడ మనకి రొయ్యలకి సంబంధించి ఇక్కడ మనకు న్యూస్ అయితే హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ రొయ్యలకు సంబంధించి అయితే మనకు ఒక న్యూస్ అయితే హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ మనం చూడొచ్చు, అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు, రహదారులకు భూమి ఇవ్వండి అనేసి అని చెప్పి ఒక న్యూస్ అయితే హైలైట్ చేయడం జరిగింది. స్థల సేకరణలో చొరవ తీసుకోండి, సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో బీజేపీదే అధికారం, పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఉద్ఘాటన. ఇక్కడ రహదారులకు ఒక భూమి అయితే ఇవ్వాలి అనేసి అని చెప్పని ఇక్కడ ఒక న్యూస్ అయితే హైలైట్ చేయడం జరిగింది. ఇక స్థల సేకరణలో కిషన్ రెడ్డికి సంబంధించి ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు మనం. సో అది వదిలేస్తే సో చూసాం కదా, ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. నేను మమత, సైనింగ్ ఆఫ్.